ఈరోజు వీడియో ఏంటంటే కోడి కాళ్ళ కర్రీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేశారా? చాలా సింపుల్ ప్రాసెస్సే. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేదాకా వేపుకొని అందులో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, ఇంకా దాంతోపాటు చికెన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వేసిన మసాలాలన్నీ ఉల్లిపాయలకి, టమాటాలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కోడి కాళ్ళనైతే వేడి నీళ్ళలో వేసి పైన తొక్కలు తీసి ఇలా క్లీన్గా చేసుకోవాలి. ఇంకా కోడి కాళ్ళు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇంకా కర్రీకి సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు ఉడికిస్తే మన కర్రీ రెడీ.